Interjection is the last one in parts of speech. We learn something about interjections from this video. Interjections అంటే ఆశ్చర్యార్థకాలు అని తెలుగులో అర్థం. మనం మాట్లాడేటప్పుడు అప్రయత్నంగా సడన్గా ఉన్న ఫలంగా మన నోటి ద్వారా వచ్చే కొన్ని భావోద్రేకపూరితమైన పదాలను ఇంటర్జెక్షన్స్ అని అంటాము. వీటికి ప్రత్యేక అర్థం అంటూ ఉండదు. మనకు కలిగిన భావాన్ని, అది సంతోషం కావచ్చు, బాధ కావచ్చు, దుఃఖము, ఇంకేదైనా సరే కలిగినప్పుడు మన నోటి ద్వారా అప్రయత్నంగా వచ్చే పదాలను ఇంటర్జెక్షన్స్ అని అంటాము. ఇందులో మొదటిది ప్రైమరీ ఇంటర్జెక్షన్స్. మన నోటి ద్వారా వచ్చే పదాలు 8 రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం కదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో లేకుండా ఉండే ఇతర పదాలు, వాటికి అర్థం ఉండొచ్చు లేకపోవచ్చు, పదాలను ప్రైమరీ ఇంటర్జెక్షన్స్ అంటారు. దీస్ ఆర్ నాట్ పార్ట్ ఇన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓ దట్ ఈస్ వండర్ఫుల్. ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్. హుర్రే వీ వన్ ద మ్యాచ్. oops forgot to call you. alas I dropped my ice cream. ఇక్కడ ఓహెచ్ఓ కానీ డబ్ల్యూఓడబ్ల్యూఓ, హుర్రే, ఊప్స్, అలాస్ ఇవన్నీ అప్రయత్నంగా మన నోటి ద్వారా వచ్చే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో లేని పదాల లాంటి శబ్దాలు. వీటిని ప్రైమరీ ఇంటర్జెక్షన్స్ అని పిలుస్తాము. నెక్స్ట్ సెకండరీ ఇంటర్జెక్షన్స్. ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్, వెర్బ్, అడ్జెక్టివ్స్కి చెంది ఉంటాయి. ఈ పదాలను కూడా మనం అప్రయత్నంగానే పలుకుతాం. నౌన్ ఎలా ఉంటుందంటే గుడ్నెస్. హౌ డిడ్ యూ కమ్ హియర్ క్విక్లీ. మంచిదే, ఇక్కడికి ఎలా వచ్చావు అంటే ఈ గుడ్నెస్ అనేది అప్రయత్నంగా చెప్పే పదం. అదే వెర్బ్ అయితే హెల్ప్. ఐ యామ్ స్టక్ ఇన్ క్విక్ శాండ్. నేను ఇసుకలో ఇరుక్కోపోయినాను, హెల్ప్ చేయండి. అడ్జెక్టివ్ ఎలా ఉంటుందంటే అవేసమ్. డూ దట్ ట్రిక్ అగైన్. భలే ఉంది, అద్భుతంగా ఉంది, మళ్ళీ ఒకసారి చేయండి అంటాం. ఫ్రేజ్ అయితే డేర్ మీ. ఐ ఫర్గాట్ టు పే ద బిల్. ఓ అవునా, బిల్ కట్టడం మర్చిపోయానే అనే సందర్భంలో డియర్ మీ అంటాం. ఇక్కడ గుడ్నెస్, హెల్ప్, అవేసమ్, డియర్ మీ అనేవి నౌన్, వెర్బ్, అడ్జెక్టివ్స్ అయి ఉంటాయి. కాకపోతే ఇక్కడ సడన్గా మన నోటి ద్వారా వస్తాయి ఒక సందర్భంలో, అందుకని ఇవి ఇక్కడ ఇంటర్జెక్షన్స్ అవుతాయి అన్నమాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో లేని పదాలు, శబ్దాలు ఉపయోగిస్తే ప్రైమరీ ఇంటర్జెక్షన్స్ అంటాము. నౌన్, వెర్బ్, అడ్జెక్టివ్ పదాలను ఇంటర్జెక్షన్స్గా ఉపయోగించినప్పుడు వాటిని సెకండరీ ఇంటర్జెక్షన్స్ అంటాము.